హలో అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎన్నికల ఏడాది వచ్చిన ఈ ఉగాది నాడు ఏపీలో రెండు ప్రధాన పార్టీలు ప్రజలకు మేనిఫెస్టోలతో అసలైన ఫెస్టివల్ మజా రుచి చూపించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీ భవిష్యత్ నా బాధ్యత అంటూ తమ మేనిఫెస్టోను నామకరణం చేశారు. రైతులు, సామాన్యులు, యువత, మహిళలకు పెద్దపీట వేస్తూ మేనిఫెస్టో రూపొందించారు. ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా అందుకు దీటుగానే తమ మేనిఫెస్టోను రూపొందించింది. ఇప్పటి వరకు జగన్ చెప్పుకొస్తున్న నవరత్నాల ఆధారంగానే తమ మేనిఫెస్టో రూపొందించారు. తాము అధికారంలోకి వస్తే మనస, వాచ, కర్మన తమ మేనిఫెస్టో అమలు చేస్తామన్నారు జగన్. హామీలన్నీ అమలు చేశాకే 2024లో ఎన్నికల్లో చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామన్నారు. ఈసారి ఎన్నికల మేనిఫెస్టోని మీ భవిష్యత్తు నా బాధ్యత. సమాజంలో ప్రతి ఒక్కరిని, అందరి భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత, బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అందుకే ఇది రేపు రాబోయే దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శం కావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ మేనిఫెస్టోని మేము వెబ్సైట్లో నుంచి తీయడం ఉండదు, ప్రతిరోజు ఇది కనిపించేట్టుగా చేస్తాం. దీని మీద ప్రతిరోజు రివ్యూలు తీసుకుంటాం. దీన్ని మనస, వాచ, కర్మన దీన్ని అమలు చేస్తాను. అమలు చేసిన తర్వాత వీటిని చూపించి 2024లో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ మేము చేశాం, ఇక ఆశీర్వదించమని చెప్పి ప్రజలను గర్వంగా అడుగుతాం. ఏపీలో రైతుల మీద రెండు పార్టీల నేతలు వరాల జల్లులు కురిపించారు. టీడీపీ తన మేనిఫెస్టోలో రైతులు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపజేస్తే వైసీపీ ఏకంగా రైతుకు పెట్టుబడి కింద 50,000 ఇస్తామని ప్రకటించింది. అన్నదాత సుఖీభవ 5 సంవత్సరాలు ఇస్తాం. ఎంత అవసరమైతే అప్ టు 2 lakhs వరకైనా సరే వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. పంటల బీమా మనమే పెట్టుకుంటాం. రైతు బీమా 10 లక్షల రూపాయలు ఇస్తాం. 12 గంటలు పవర్ ఇస్తాం. 5,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు పండించిన పంటలు కొనడం కానీ ఇవన్నీ చేస్తాం. అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఫైట్ చేసి నరేగా అనుసంధానం చేస్తాం. దాంతో ఖర్చు తగ్గుతుంది. ప్రకృతి సేద్యం 24కి 100% ప్రకృతి సేద్యం. ఆంధ్రప్రదేశ్ 100% ప్రకృతి సేద్యానికి వెళ్ళిపోతాం, నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోతాం. హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఇప్పుడు 40 లక్షల ఎకరాలు ఉంది, 1 crore acresకి వెళ్తాం. దీన్ని మినిమం 50, ఇప్పుడు 35 లక్షలు ఉంది, ఇది ఒక 50 లక్షలకు వెళ్తాం. మొత్తం కలిస్తే 1 కోటి ఎకరాలు దగ్గర మైక్రో ఇరిగేషన్కి వెళ్ళిపోతాం. డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ, ఇవన్నీ. ఫిషరీస్ విల్ బి నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. ఫిషరీస్ యాజ్ ఆన్ టుడే. అక్వాకల్చర్ హబ్ కింద ఒక 4-5 బెస్ట్ క్లస్టర్స్ ఇన్ ది వరల్డ్. ఆంధ్రప్రదేశ్ విల్ బి 1 క్లస్టర్. ఇప్పుడు ₹2 కరెంట్ ఇచ్చాం. కోల్డ్ చైన్ లింక్, ప్రాసెసింగ్ మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం. పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం. పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం. ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కు ₹1.5కే ఇస్తాం. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంట వేసే ముందే పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం.
మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండవ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు ₹4 బోనస్ ఇస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాం. టోల్ ట్యాక్స్ కూడా రద్దు చేస్తాం. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షలు ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బును అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం. భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేట్టుగా 11 నెలలు మించకుండా రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్ట సవరణలు చేస్తాం. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు ప్రయోజనాలు వారికి అందేట్లుగా చేస్తాం. ఇంతేకాదు నవరత్నాల్లో రైతులకు చెప్పిన మిగిలిన అన్ని హామీలు కూడా పంట బీమా దగ్గర నుంచి వడ్డీ లేని రుణాల వరకు 9 గంటల ఉచిత విద్యుత్ నుంచి గిట్టుబాటు ధరల గ్యారంటీ వరకు ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షల దాకా ఇలా ప్రతి అంశము ఈ కౌలు రైతులకు అందరికీ వర్తింపచేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏటా ఇచ్చే ₹12,500 పెట్టుబడి సొమ్ము వీరికి అదనంగా కూడా ఇస్తాం. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన అంశం ఆరోగ్యం మీద ఇరు పార్టీలు భారీగానే మేనిఫెస్టోలు రూపొందించాయి. ఆరోగ్యశ్రీ పరిమితి ₹5 లక్షల పెంచుతామని టీడీపీ ప్రకటిస్తే 5 లక్షల ఆదాయం దాటని అన్ని వర్గాల వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని, వైద్య ఖర్చులు ₹1,000 దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయిస్తామని ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. వైద్య రంగం ₹1,000 అయితే దానిపైన ఉచితం అంట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ నౌ. ₹10 కూడా నువ్వు టెస్టింగ్ చేసుకోవాలంటే నేరుగా అక్కడికి వెళ్తే టెస్టింగ్ చేసి ఫ్రీగా పంపిస్తారు. ఆ స్టేజ్కి వచ్చాం. అందరికీ యూనివర్సల్ హెల్త్ కూడా తీసుకున్నాం. ₹5 లక్షలు ఇస్తున్న నో స్టేట్ ఈజ్ నియర్ టు అస్ ఆన్ హెల్త్. ప్రపంచంలో ఉండే దేశంలో ఉండే కార్పొరేట్ సెక్టర్ మీ ఊరికి తీసుకొస్తా. మీ ఊరికి తీసుకొస్తే నువ్వు బెంగళూరుకి వెళ్ళు, ఆడవి ఉండి ఒక నెల ఆడవి ఖర్చు పెట్టమని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలండి అక్కడ? వీ విల్ బిల్డప్ హెల్త్ హబ్. గ్లోబల్ కమ్యూనిటీకి టూరిజం కూడా, హెల్త్ టూరిజం ప్రమోట్ చేస్తాం. మిషన్స్ అన్ని సెట్ చేయడం దగ్గర నుంచి ఎక్విప్మెంట్ సర్వీస్ స్టాండర్డ్స్, ఈవెన్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీస్ స్టాండర్డ్స్, విలేజ్లో డిస్పెన్సరీ సర్వీస్ స్టాండర్డ్స్, అపోలో మొదలుకొని దేశంలో ప్రపంచంలో ఉండే హాస్పిటల్స్ అని తీసుకొచ్చాం. అదే మాదిరిగా నేచురల్ ప్రకృతి సేద్యానికి కూడా పోతాం. ఎయిర్ క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ టెస్ట్ చేసుకొని ఉన్నది బెస్ట్ హెల్తియెస్ట్ లైఫ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చేస్తాం. ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం చేయిస్తాం. ఎక్కడ చికిత్స చేయించుకున్న హైదరాబాదు, బెంగళూరు, చెన్నై మొదలైనవన్నీ కూడా మెరుగైన హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం. కిడ్నీ వ్యాధి, థాలసీమియా ఇంకా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వారికి ప్రత్యేకంగా ₹10,000 పెన్షన్ నెలలా ఇస్తాం. మరోవైపు 2 ఏళ్లలోగా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లను కూడా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర భవితకు అలవాటైన యువత మీద 2 పార్టీలు భారీ భరోసాలు ఇచ్చాయి. యువత ఉద్యోగ కల్పనతో పాటుగా నిరుద్యోగ భృతిని కూడా నెలకు 3,000 పెంచుతామని, ఇంటర్ పాస్ అయిన నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. అధికార పార్టీకి దీటుగా యువతకు వరాల జల్లులు కురిపించింది వైసీపీ. యూత్కి ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేస్తాం. ఇంకొక పక్క యువనేస్తం కింద 2,000 నుంచి ₹3,000 చేస్తాం. 18-23 నిరుద్యోగ యువత వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం. ఇంటర్మీడియట్ నుంచే నిరుద్యోగ వృత్తి ఇస్తాం. ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, నాట్ డిగ్రీ, అది కూడా తీసుకొస్తాం. ఇంటర్మీడియట్ నుంచి ల్యాప్టాప్ కూడా ఇస్తాం. 10 లక్షల లోపు పెట్టుబడి ఉంటే వడ్డీ లేని రుణాలు ఇస్తాం.
100 crores ఇన్నోవేటివ్ ఫండ్ పెడతాం. యువత ఉపాధి ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ద్వారా అదే ఊరిలోనే 10 మంది చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. వార్డులోనూ 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్పథమున్న యువతీ యువకులకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్గా వార్డు వాలంటీర్గా నియమిస్తాం. వీళ్ళకి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో ఈ సేవలు ఆ గ్రామంలో ఆ వార్డుల్లో ఆయా సచివాలయాలతో అనుసంధానమై అందిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ను కూడా విడుదల చేస్తాం. 2 రాష్ట్రాల్లో గత 15 ఏళ్లుగా కీలకంగా మారిన అంశం పెన్షన్స్. ఈ ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలకు కేంద్ర బిందువుగా మారింది. అటు టీడీపీ ఇటు వైసీపీ 2 పార్టీలు తాము అధికారంలోకి వస్తే పెన్షన్స్ ను పెంపు చేస్తామని మేనిఫెస్టోలో వివరించారు. పేదరికంపై గెలుపు కింద పెన్షన్లు 3,000 రూపాయలు చేస్తాం. 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేస్తాం. చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తాం. పెళ్లి కానుక ₹1,00,000 పెంచుతాం. 20,000 జనాభా దాటిన మేజర్ పంచాయతీ అన్నింటిలో అన్నా క్యాంటీన్లు పెడతాం. పేద కుటుంబాలకు పండుగల నాడు 2 గ్యాస్ సిలిండర్స్ కూడా ఉచితంగా ఇస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఫర్ ఉమెన్ వీఆర్ అనౌన్సింగ్. మానసిక వికలాంగుల పరిస్థితిని బట్టి ఒక 3,000 రూపాయలు పింఛన్ కూడా అందజేస్తాం. పెన్షన్ల పెంపు ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం. అవ్వ తాతల పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3,000 ఇస్తాం. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మహిళల ఓట్లే కీలకం. ఇప్పుడు ఏపీలో కూడా 2 పార్టీలు తమ మేనిఫెస్టోలో మహిళా మనులకు పెద్దపీట వేశారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కొనసాగిస్తామని, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ కృషి వంటివి టీడీపీ తన మేనిఫెస్టోలో చేర్చింది. ఇక మహిళలే మహారాణులు అన్నట్లుగా వైసీపీ రాష్ట్రంలో ఆడపడుచులపై వరాల జల్లులు కురిపించింది. మహిళలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని 1,00,000 వరకు ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి డబ్బులు ఇస్తాం. పసుపు కుంకుమ రాబోయే 5 ఏళ్ళు ఇస్తాం. ఎప్పుడు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు మీరు చూస్తే 3,970 కోట్లు ఇచ్చాం. వాళ్ళందరినీ నేను ఒకటే కోరుతున్నా, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందన తెలియజేస్తున్నా. మీ చెక్కులంతా డబ్బులు వేసాం, మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి. అదే సమయంలో ఎక్కడన్నా ఇవ్వకపోతే దబాయించి మీరు తీసుకోవాల్సింది నేను కోరుతున్నా. బ్యాంకర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా సహకరించండి. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వడంలో ఎక్కడ జాప్యం చేయకూడదు. వేరే విధంగా డైవర్ట్ చేసుకుంటే చాలా సీరియస్గా ఉంటుంది. దిస్ మనీ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ డ్వాక్రా ఉమెన్. ఇది కాకుండా ఈరోజు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలని ఇస్తున్నాం. అందరికి స్మార్ట్ ఫోన్ ఇస్తాం. అదే మరి ఉమెన్ ఎంప్లాయీస్కి అనేక బెనిఫిట్స్ ఇచ్చాం. ఇప్పుడు ఇన్సెంటివ్స్తో స్కూటర్స్ కొనుగోలు చేయడం ఇవన్నీ ఇస్తాం. లాస్ట్ మైల్లో ఉన్న అంగన్వాడీ, ఆశా వీళ్ళందరూ చేస్తాం. మీకు డీటెయిల్స్ మీకు ఇస్తాను. వైఎస్ఆర్ ఆసరా ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకున్న పొదుపు సంఘాల రుణాలు మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా వారి చేతికి అందిస్తాం. అంతేకాదు మళ్ళీ 0 వడ్డీకే రుణాల విప్లవం మళ్ళీ తీసుకొస్తాం. ఆ వడ్డీ డబ్బు ప్రభుత్వమే మేమే బ్యాంకులకు అక్క చెల్లెమ్మల తరపున కడతాం. యువత ఉపాధి అంశంపైన 2 పార్టీలు వ్యూహాత్మకంగా ఆశాజనకంగానే మేనిఫెస్టోలు రూపొందించాయి. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామని టీడీపీ చెప్తుంటే, నిరుద్యోగ యువత భవితే తమ ధ్యేయమంటోంది వైసీపీ. ప్రతి ఒక్క కార్పొరేషన్లో ఈరోజు రాజమండ్రి ఉంది. రాజమండ్రి ఇన్నోవేషన్ హబ్ పెడతాం. ఏలూరు ఉంది, ఏలూరు ఇన్నోవేషన్ హబ్ వస్తుంది. తిరుపతి, ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీ, ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఉపాధి కల్పించడానికి ముందుకు పోతాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 3 సబ్మిట్లు, మొత్తం 16 లక్షల కోట్ల రూపాయలు యూజ్ చేసే ఎంఓయూలు, 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఐటీ రంగం బ్రహ్మాండంగా చేశాం.
అదే మరి ఈరోజు విశాఖపట్నం నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారవుతోంది. తిరుపతి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతోంది. దేశంలో 36 లక్షల ఫోన్లు మనం తయారు చేస్తూ 5 ఫోన్లలో ఒక ఫోన్ మన రాష్ట్రంలో తయారు చేస్తున్నాం. ఈరోజు యువత నైపుణ్యం పెంచాం. మోస్ట్ ఎంప్లాయబుల్ స్కిల్స్లో వీఆర్ నెంబర్ 1. నెక్స్ట్ ఫేజ్లో వీ వాంట్ టు బి నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. గ్లోబలీ మోస్ట్ ఎంప్లాయబుల్ స్కిల్స్ని నెంబర్ 1గా తయారు చేయాలనుకుంటున్నాం. ఇది కూడా మనం శ్రీకారం చుట్టి ముందుకు పోయాం. ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. ఉచితంగా మన పిల్లలకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో కార్ల దగ్గర నుంచి బస్సులు అద్దెకు తీసుకోవడం మొదలు ఇంకా ఇటువంటి ఇతరాత్ర ఆదాయాన్నిచ్చే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అన్ని నిరుద్యోగ యువతకి ఇచ్చేట్టుగా చట్టాన్ని తెస్తాం. అంతేకాదు వారికి తోడుగా ఉండేందుకు వారు కార్లు కానీ బస్సులు కానీ ఇంకా ఇతరాత్ర వాహనాలు కానీ ఇతరాత్ర పరికరాలు కానీ కొనేందుకు సబ్సిడీ కూడా ఇస్తాం. ఇంతేకాదు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు 50% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ కూడా కేటాయిస్తాం. రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న బీసీల మీద 2 పార్టీలు ప్రధానంగానే దృష్టి పెట్టాయి. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు, కాపులకు 5% రిజర్వేషన్లతో టీడీపీ దూసుకెళ్తే దానికి దీటుగా బీసీ సబ్ ప్లాన్తో ముందుకొచ్చింది వైసీపీ. ఈరోజు బీసీలకు 43,000 కోట్లు, ఎస్సీలకు 40,000 కోట్లు, ఎస్టీలకు 14,000 కోట్లు, ముస్లిమ్స్కి 4,000 కోట్లు పెట్టాం. అన్ని బిల్డింగ్లు కట్టాం. ఇంకొక పక్కన విదేశ విద్య కోసం ముందుకు పోయాం. జగ్జీవన్ జ్యోతి కింద 125 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చాం. ముస్లింల బడ్జెట్ 4 రెట్లు పెంచాం. ఇమాములకు మౌజములకు యత్నాలు ఇచ్చాం. దుల్హాన్ కింద 50,000 ఇచ్చాం. రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, సంక్రాంతి కానుకలు ఇవన్నీ ఇచ్చాం. ఆహార భద్రత కోసం కాపులకు మాటనెలు పెట్టుకున్నాం. 5% రిజర్వేషన్లు ఇచ్చాం. ఇవన్నీ ఇంకా బోయలకైతే వాళ్ళ రిజర్వేషన్స్ వాల్మీకి కేంద్రానికి పంపించాం. అగ్రవర్ణాలు ఉండే బ్రాహ్మిన్స్ని, వైశ్యాస్ని వాళ్ళకు కూడా కార్పొరేషన్లు పెట్టి వాళ్ళని ఆదుకున్నాం. ఇంకొక పక్కన ఇవన్నీ సస్టైన్ చేయడానికి వాటర్ కన్జర్వేషన్ ఇవన్నీ ముందుకు పోయి ఈరోజు మీరు రెట్టింపు ఉత్సాహంతో వీఆర్ గోయింగ్ టు ది పీపుల్ నౌ. బీసీల అభ్యున్నతికి సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాలలో 75,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తాం. రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ పదవుల్లో దేవాలయాల్లో ఉన్న ట్రస్ట్ బోర్డుల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు తదితర అన్నింట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తాం. అంతేకాదు వారి ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ కాంట్రాక్ట్ వర్క్స్లో కూడా 50% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకువస్తాం. బీసీల్లోని ఉపకులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ చేయూత పథకానికి ఎంత అవసరమైతే అంత నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. బీసీ చెల్లెమ్మలకు వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇస్తా ఉన్న 35,000ను 50,000 రూపాయలకు పెంచుతాం. ప్రాతినిధ్యం లేని కులాలకు ఎంత వీలైతే అంత చట్టసభల్లో అవకాశాన్ని కల్పించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. బీసీ జనగణ చేసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేస్తూ పంపిస్తాం. ఎస్సీ ఎస్టీల సంక్షేమం 10 సంవత్సరాలు 2033 వరకు ఈ యొక్క సబ్ ప్లాన్ కొనసాగిస్తాం. 100 రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాం. ఎస్టీలకు 50 పెడతాం. విదేశ విద్యకు 25 లక్షలు అందరికి ఇస్తాం. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అదే మరి కాపులకి, మైనారిటీకి అందరికి ఇస్తాం. ఆదివాసీ బ్యాంకు కూడా తీసుకొస్తాం శ్రీనిధితో తరహాలో. ఇంకొక పక్క ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్లన్నీ పూర్తి చేస్తాం. అంబేద్కర్ స్మృతివనం తొందరనే పూర్తి చేస్తాం. జగజీవనరాం స్మృతివనాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన మాదిగ కార్పొరేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం.
లిడ్ క్యాప్ వేరే, మాదిగ కార్పొరేషన్ వేరే. మాదిగలకు అదే మరి రెల్లీస్కి సెపరేట్ కార్పొరేషన్లు పెడతాం. అదే మరిగా ఐటీడీఏ పరిధిలోని యానాదులకు కూడా ఒక సెపరేట్ కార్పొరేషన్ పెడుతున్నాం. వెనుకబడిన వర్గాలకి బీసీ డెవలప్మెంట్ బ్యాంక్ 10,000 కోట్లతో పెడతాం. బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధ తీసుకొస్తాం. విదేశ విద్య 25 లక్షలు ఇస్తాం. ఏపీఐఐసి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 25% ప్లాట్స్ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాం. స్వయం ఉపాధిలో భాగంగా ఇన్నోవా లాంటి కార్లు కొనుక్కుంటూ 25% సబ్సిడీ ఇస్తాం. ఇంకొక పక్క 200 రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాం. ఇవన్నీ చేసుకొని బీసీస్లో సముద్రంలో వేటకు పోయే వాళ్ళకి 4,000 రూపాయలు క్రాప్ హాలిడేకి ఇస్తున్నాం. వాళ్ళకందరికీ 10,000 రూపాయలు చేస్తాం. వీళ్ళు డీజిల్ ఇన్సెంటివ్ ఇప్పటికీ 4 రూపాయలు 6 రూపాయలు ఇస్తున్నారు, 10 రూపాయలు చేస్తున్నాం ఫర్ లీటర్కి. కొన్ని బోయా, వాల్మీకి సెంట్రల్ గవర్నమెంట్కి ఎస్టీకి పంపించాం. వడ్డీలు కూడా పంపిస్తున్నాం. ఇంకొక పక్క రజిక ఇవన్నీ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. అవన్నీ పంపించి వాళ్ళకి న్యాయం చేపిస్తాం. ఎక్కడన్నా వర్గీకరణలో ఉండేటన్నీ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. అదే సమయంలో రాజకీయ ప్రాతినిధ్యం లేనట్టు వడ్డీరాటు కమ్యూనిటీస్ ఎమ్మెల్సీ ఇస్తాం, బ్రాహ్మిన్స్కి ఎమ్మెల్సీ ఇస్తాం. టాప్ ప్రియారిటీ ఎక్కడైతే నేను డైరెక్ట్ ఎలక్షన్లో పెట్టలేకపోయాను, ఇండైరెక్ట్ ఎలక్షన్లో వాళ్ళందరినీ కూడా పెట్టి ఇది కంప్లీట్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమం, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. మాదిగలకు, మాలలకు మరియు రెల్లి తదితర కులాలకు అందరికీ కలిసి ఇంకొకటి. ఎస్సీ మరియు ఎస్టీ సప్లాన్ను పారదర్శకంగా అమలు చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ కార్యక్రమంతో పాటు ఉచితంగా బోర్లు కూడా వేయిస్తాం. ఎస్సీ ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు ఇస్తాం. ఎస్సీ ఎస్టీ కాలనీలలో మరియు గిరిజన తాండాలలో ప్రతి ఇంటికి 2,000 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాం. లేకపోతే సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా వాళ్ళ చేతికే ఇస్తాం. గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తాం. 500 మంది జనాభా ఉన్న ప్రతి తాండాను, గూడెంను పంచాయతీగా మారుస్తాం. ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తాం. పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం గిరిజనులకు వైఎస్ఆర్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ప్రమాదవశాత్తు ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు ఇస్తాం. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అత్తగారి సొత్తు అన్నట్టుగా సేకరించి పట్టా భూములకు ఇస్తున్న విలువ కంటే తక్కువ పరిహారం ఇవ్వడాన్ని పూర్తిగా అరికడతాం. అలా ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అటువంటి భూములకు పట్టా భూములకు ఇచ్చే పరిహారం కంటే 10% ఎక్కువ పరిహారం ఇచ్చేట్టుగా చట్ట సవరణ కూడా తీసుకువస్తాం. అమ్మకు వందనం పెట్టాం. ఆ అమ్మకు వందనం ఇంకొంచెం ఇచ్చేసి ఆ అమ్మకు వందనమే కాకుండా ఒక కుటుంబానికి 18,000 రూపాయలు వచ్చేట్టుగా మళ్ళీ ఇవన్నీ కూడా ఆలోచించుకొని 2 లక్షల రూపాయల ఆదాయం పెట్టాను. అమ్మకు వందనం సమయంలోనే ఈ తల్లి వల్ల ఆ అబ్బాయి మనం ఇచ్చేది ఒక 2 లక్షల రూపాయలు, 18,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేట్టుగా, తల్లికి ఇచ్చేట్టుగా అమ్మకు వందనంలో ఇంక్లూడ్ చేస్తున్నాం. సో దట్ పిల్లలు చదువుకుంటే పైకి వస్తారు. అమ్మకు వందనం చేసినప్పుడే ఇది కూడా చెప్పి వీళ్ళకు 18,000 రూపాయలు ప్రతి ఒక్క తల్లికి ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడే ఉచితంగా సైకిళ్ళు ఇచ్చాం, డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాం, వీడియో క్లాస్ రూమ్లు పెట్టాం, వర్చువల్ క్లాస్ రూమ్స్ పెట్టాం. నోవేర్ నో స్టేట్ గవర్నమెంట్ ఇది నియర్ టు అస్. హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా చదివిస్తాం. అదే మరిగా స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పుడే నేను చెప్పాను. సో దట్ ఈ రాష్ట్రంలో చదువుకోవడం ఒక అదృష్టంగా భావించే పరిస్థితి తీసుకొస్తాం. పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడవద్దు. పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఈరోజు పోలవరం 70% అయింది. విల్ కంప్లీట్ విత్ ఇన్ నో టైం.
Within no time, we will complete the project. By July, గ్రావిటీతో నీళ్ళు వస్తాయి. By December, project will be completed by all means. ఇది ఒక చరిత్ర, ఇది ప్రపంచంలో ఒక చరిత్ర, ఇది ఒక జీవనాడి. ఎంతమంది ఎన్ని విషం కక్కినా, ఎంతమంది అడ్డంకులు సృష్టించినా ఇది జరిగి తీరుతుంది, చేస్తున్నాం. నెంబర్ 3, ఇది అయిన తర్వాత 62 ప్రాజెక్టులు పూర్తి చేసేస్తున్నాం. ఈ 62 ప్రాజెక్టులు పూర్తి చేస్తే చిన్నవి వస్తాయి. ఎక్కడ ఒక చిన్న లిఫ్ట్ పెట్టి నీళ్ళు లిఫ్ట్ చేయాలని, అది చేస్తే ఎవ్రీ ఎకరకు నీళ్ళు ఇవ్వడం ఫస్ట్ ప్రయారిటీ. నెంబర్ 2, అమరావతి ప్రపంచంలోని 5 అద్భుత నగరాల్లో ఒక నగరంగా ఉంటుంది. ఇప్పటికే పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. వైఎస్ఆర్ జలయజ్ఞం, దివంగత మహానేత వైఎస్ఆర్ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, పూల సుబ్బయ్య, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కళ నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. జలకళను తీసుకువస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో ఇంతవరకు ఇచ్చిన ఇండ్లన్నీ 43 లక్షల ఇండ్లు ఫ్రీ చేశాం. 9,200 కోట్ల రూపాయలు ఫ్రీ చేశాం. ఇది హౌసింగ్లో ఇది ఒక రెవల్యూషన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు 3-4 సంవత్సరాల్లో, 3 ఇయర్స్లో, ఇంకొక ఇప్పుడు కట్టే 29 లక్షలు కాకుండా అనదర్ 20 లక్షలు కట్టి అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. పేదలందరికీ ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తాం. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. వారి పేరునే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇల్లు కూడా కట్టిస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. అంతేకాదు, డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద ఆ అక్క చెల్లెమ్మలు పావులా వడ్డీకి రుణం వచ్చేట్టుగా బ్యాంకులతో మాట్లాడుతాం.